శాతవాహన ఇంజనీరింగ్ లా కాలేజ్ అడ్మిషన్లకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ వద్ద సంబరాలు ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీలో ఇంజనీరింగ్ లా కళాశాలకు ఈ సంవత్సరం నుండి అడ్మిషన్లు ప్రారంభిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు నిన్న జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో కరీంనగర్ జిల్లాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి శాతవాహన ఈ రోజు నిన్న జరిగినటువంటి కేబినెట్ లో ఎల్ఎల్బికి సంబంధించి 20 సీట్లతో పాటు అదేవిధంగా లా కాలేజ్ లో ఎల్ఎల్ఎం సెక్షన్ కి ఎల్ఎల్ఎం డిపార్ట్మెంట్ కి సంబంధించి 2 సెక్షన్లు అంటే 60x2 120 మొత్తం 240 సీట్లకు గాను కేంద్ర రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఎల్ఎల్బి కాలేజ్ స్టార్ట్ చేయడానికి. అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి ఎన్నడూ లేని విధంగా 2014 కంటే ముందు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇంజనీరింగ్ కాలేజ్ కి సంబంధించినటువంటి ఫైల్ మూవ్ చేసినప్పటికీ కూడా ఆనాడు శాంక్షన్ అయినప్పటికీ కూడా గత పాలకులు టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురి చేసింది. మళ్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చొరవ వల్ల ఈ రోజు శాతవాహన విశ్వవిద్యాలయం లోపల మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇంజనీరింగ్ కాలేజ్ ను ప్రారంభం చేసుకోబోతున్నాం. బీటెక్ కి సంబంధించినటువంటి 4 డిపార్ట్మెంట్లకు గాను 240 సీట్లు ఈ రోజు యూనివర్సిటీ పరిధిలో మనం ఇంజనీరింగ్ కాలేజ్ ఇదే సంవత్సరం స్టార్ట్ చేసుకోబోతున్నాం. దాని షో సందర్భంగా ఈ రోజు నిన్న జరిగినటువంటి కేబినెట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం అదేవిధంగా బీటెక్ కి సంబంధించినటువంటి కాలేజీలు కరీంనగర్ జిల్లాకి పట్టుబట్టి సాధించినటువంటి విద్యార్థి ఉద్యమ నేత అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి ఈ రోజు కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ పక్షాన కరీంనగర్ జిల్లా ప్రజల పక్షాన వారికి కృతజ్ఞతలు పాదాభివందనాలు తెలియజేస్తూ అదేవిధంగా గత పాలకులు 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా కరీంనగర్ ని పూర్తిగా నిర్లక్ష్యం ఒకవైపు చేస్తూ అభివృద్ధిని కంప్లీట్ గా తుంగలో తొక్కినటువంటి పరిస్థితి ఈ రోజు ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత అన్ని రంగాల్లో కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందనే సంగతిని మరొకసారి తెలియజేస్తూ ఇప్పటికన్నా మిగతా పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీకి మీరు సహకరిస్తూ కరీంనగర్ జిల్లాను మరింత అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ప్రతిపక్ష పార్టీలు కూడా సహకరించాలని కోరుతూ ధన్యవాదాలు.